హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తామర గింజలతో కమ్మనైన పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈరోజు వీడియోని చేసి చూపించబోతున్నాను. ఈ పాయసంని చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తామర గింజల వల్ల అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయండి. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హార్ట్కి చాలా మంచిది. ఈ తామర గింజలతో పాయసం చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోని 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ 6 పలుకుల వరకు పిస్తాను తీసుకున్నాను. అలాగే 10 వరకు బాదం తీసుకున్నాను. కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను. ఈ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేతిలో వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం బాదం పప్పును ఎక్కువగా తీసుకొని జీడిపప్పును కొంచెం తగ్గించుకోవచ్చు. ఇందులోనే అక్రూట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని చక్కగా ఇలాగా దూరగా వేయించేసుకోవాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని నేతిలోంచి తీసేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే నేతిలో మనం లోటస్ సీడ్స్ని వేయించుకోవాలి. ఈ తామర గింజలు కొంచెం గట్టిగా ఉంటాయండి. వీటిని నేతిలో వేస్తే కొంచెం క్రిస్పీగాను మంచి టేస్టీగాను తయారవుతాయి. ఇప్పుడు వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, కాస్త వేడైతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా చక్కగా వేయించేసుకున్న తర్వాత వీటిని పక్కకు దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే పాయసం చేసుకోవడానికి ఒక గిన్నెని పెట్టుకొని ఇందులోని ఏ కప్తో అయితే లోటస్ సీడ్స్ని తీసుకున్నానో అదే కప్తో పాలను తీసుకుంటున్నాను. చిక్కటి పాలను తీసుకుంటే పాయసం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని అదే కప్పుతో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు పాయసం కాస్త చిక్కగా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ నీళ్ళకి బదులుగా పాలను యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 2 కప్పుల వరకు పాలు తీసుకుంటే పాయసం థిక్ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది. ఇప్పుడైతే పాలను మరిగించుకోవాలి. ఈలోగా డ్రై ఫ్రూట్స్ని అలాగే లోటస్ సీడ్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ అలాగే లోటస్ సీడ్స్ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. లోటస్ సీడ్స్ అన్నింటినీ కూడా మిక్సీ పట్టుకోకుండా ఇందులోని సగం వరకు మాత్రమే మిక్సీ పట్టుకొని మిగిలినవి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇలాగా డివైడ్ చేసుకొని కొన్ని మాత్రం మిక్సీ పట్టేసుకోవాలి, కొన్ని మాత్రం పక్కన పెట్టి ఉంచుకోవాలి. పాయసంలో వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే వీటిని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే పాయసం బాగుంటుంది. ఇప్పుడైతే కొన్నిటిని వేసేసుకున్న తర్వాత కొన్నిటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఈలోగా పాలు చక్కగా పొంగొస్తున్నాయండి. పాలు ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. అలా మరిగించుకుంటే పాయసం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. పాలను సిమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ పాటు మరిగించుకున్నాను. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే లోటస్ సీడ్స్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలో ఈ పౌడర్ని వేసుకున్న తర్వాత వెంటనే గరిటెతో కలుపుకోవాలి. పాలలో చక్కగా ఈ పౌడర్ కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అప్పుడు ఈ పౌడర్ అంతా కూడా చక్కగా పాలలో బ్లెండ్ అయిపోతుంది అనమాట. మీకు తిక్కగా కావాలి పాయసం అనుకుంటే ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటే పాయసం అనేది తిక్కగా వస్తుందన్నమాట. మీరు సగ్గుబియ్యం వేసి పాయసం తయారు చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అలాగే లోటస్ సీడ్స్ని మిక్సీ పట్టుకొని పౌడర్లా తయారు చేసుకొని వేసుకోవాల్సిన పని లేదు. మీరు డ్రై ఫ్రూట్స్ని అలాగే లోటస్ సీడ్స్ని డైరెక్ట్గా పాలలోని పాయసంలోనే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాయసంని ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలని పౌడర్ చేసుకొని వేసుకుంటే పాయసం టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇలాచి పౌడర్ అంతా కూడా ఈ పాయసంలో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ పాయసంని మరిగించుకోవాలి. సైడ్లో పేరుకున్న మీగడను కూడా పాలలో కలుపుకుంటూ ఇలాగ పాలను మరిగించుకోవాలి. పాయసం అయితే ఇలా కన్సిస్టెన్సీలోకి వచ్చిందండి. థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలండి ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి. ఇప్పుడైతే పాయసం చక్కగా మరుగుతుంది కదా, ఇందులోని వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న ఈ తామర గింజల్ని వేసుకోవాలి. లోటస్ సీడ్స్ పాయసంలో తింటూ ఉంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మరిగేటప్పుడే లోటస్ సీడ్స్ని యాడ్ చేసుకుంటే లోటస్ సీడ్స్ పాలని చక్కగా పీల్చుకొని మెత్తబడతాయి అన్నమాట. ఇప్పుడైతే చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ తామర గింజలు కూడా ఈ పాయసంలో ఉడికించుకోవాలి. ఎప్పుడు చేసుకునే సేమియా పాయసం మాత్రమే కాకుండా ఒకసారి తామర గింజలతో పాయసం తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మాత్రమే కాదండి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులోని పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. మీరు పంచదార బదులుగా బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే 5 to 6 టీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా పాయసంలో కలిసేలా కలుపుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి.
పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ పంచదారకు బదులుగా బెల్లం కూడా తీసుకోవచ్చు అండి. బెల్లంని అయితే కరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత పాయసంలో యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పాయసం అయితే ఇలాగా కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగానే సర్వ్ చేసుకోవచ్చు అండి. పాయసం అయితే చల్లారిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. పాయసం చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి. మరి చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇలాగ కన్సిస్టెన్సీ చక్కగా వస్తుందన్నమాట. పాయసం అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాయసంని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ పాయసంని మనం నైవేద్యంగా కూడా పెట్టొచ్చు. ఈ లోటస్ సీడ్స్ని మనం రకరకాలుగా స్నాక్స్గా రెడీ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. అలాగే హెల్త్ కూడా చాలా మంచివి కాబట్టి రెగ్యులర్గా ఇవి మనం డైట్లో తీసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిది, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను తయారు చేసిన ఈ పాయసం మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.